గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ పార్లమెంట్ స్పోక్స్ పర్సన్ మచిలీపట్నం శ్రీమతి పాలడుగు వినీల గారిని కొత్త సుందరంగా అభినందించండి దయచేసి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఎమోషన్ అండి. అంటే నాకు తండ్రి సమానులు, దైవ సమానులు, నేను ఎంతో గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి, ఆయన ఒక శిఖరం, ఉన్నత శిఖరం, అలాంటి వ్యక్తి గురించి ఇవాళ ఈ వేదిక మీద నేను మాట్లాడటం అనేది ఇది నిజంగా నా పూర్వజన్మ అదృష్టంగా నేను భావిస్తున్నాను. లావణ్య గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలండి, ధన్యవాదాలు కూడా. అయితే తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గ్లోబలైజేషన్ అన్న పదానికి నిలువెత్తు అర్థం నారా చంద్రబాబు నాయుడు గారు. డెవలప్మెంట్ ఆయన నినాదం. డిసిప్లైన్, ఆయన చూస్తేనే ఒక డిసిప్లైన్, నిలువెత్తు అర్థం డిసిప్లైన్ అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుందండి. ఆలోచనలో దురంధరుడు, రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి, ఆయన్ని శిఖర స్థాయికి తీసుకెళ్ళి, తప్పుగా అనుకోవద్దు, మేము ఒక సామాన్యులంగా బాబు గారి మీద అభిమానంతో అమరావతి ఉద్యమంలో నుంచి మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం తప్ప మేము ఈ రాజకీయంగా ఇలా వచ్చిన వాళ్ళం కాదు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవాళ చాలామంది, ఆయన విలువలు తెలియని వాళ్ళు చాలామంది కొన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే వాట్ ఇండియా థింక్స్ టుడే, వాట్ బాబు థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది ఆయనకు ఉన్నటువంటి బిరుదు. అమరావతి అండి, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్కు ఉన్నటువంటి, బ్రాండ్కు ఉన్నటువంటి, ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అమరావతి. 53 రోజుల్లో ప్రపంచ రికార్డు స్థాపించారు అమరావతి రైతులు. కేవలం బాబు గారి మీద, ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో 34,638 ఎకరాల భూమి ఎటువంటి గొడవలు జరగకుండా ఇవాళ ప్రపంచంలోనే దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకెళ్లేలాగా ఇవాళ రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. మహిళా సాధికారత, ఇవాళ ఈ వేదిక మీదుగా మహిళా సాధికారత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మహిళా సాధికారత ఇవాళ మనం అనుకుంటున్నాము ప్రతి మహిళ ఆర్థికంగా స్వతంత్రురాలు అవ్వాలి అని. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా విజన్ ఉన్న లీడరు. 1998లోనే డ్వాక్రా అని ఒక గొప్ప వ్యవస్థని స్థాపించి ప్రతి స్త్రీని ఇవాళ మహిళా సాధికారత ద్వారా స్త్రీ శక్తిగా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక సామాన్య మహిళని ప్రపంచ దేశంలో ఒక డ్వాక్రా మహిళగా ఇంటర్నేషనల్ డయాస్ మీదకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక గొప్ప అకాడమిషియన్ కూడానండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్స్, అలానే అప్పర్ ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మండల్ లెవెల్లో ప్రతి జిల్లాలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజీలు అందుబాటులో తీసుకొచ్చి ప్రతి మహిళకి ఇవాళ చదువు ద్వారా గొప్ప ఉపాధి కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనకి తెలియని ఎన్నో విషయాల్ని ఇవాళ పుస్తక రూపంలో పొందుపరిచారు లావణ్య గారు. నిజంగా ఈ పుస్తకం ద్వారా ఆ గొప్ప లీడర్లో ఉన్నటువంటి ఆయన అంటే వెలుగులోకి రాని ఎన్నో విషయాల్ని మనమందరం చదువుకుని ఈరోజు ఇంకో 10 మందికి ఆ గొప్ప వ్యక్తి గురించి తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సార్, నేను ఒక మహిళగా, సాధారణ మహిళగా మాట్లాడతాను. ఆగిపోయిన అమరావతి నిర్మాణం జరగాలన్నా, నిలిచిపోయిన పోలవరం మళ్ళీ కంప్లీట్ అవ్వాలన్నా, ఇవాళ ఉత్తరాంధ్ర వాళ్ళ బ్రతుకులు అవినీతితో రోడ్ల మీదకి వచ్చేసిన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ బ్రతుకులు బాగోవాలన్నా, రాయలసీమని ఈ 4.5 సంవత్సరాల్లో కరువు సీమగా మళ్ళీ వలసెళ్ళిపోయే దుస్థితిలో ఇవాళ మన రాయలసీమ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అందరం కూడా శ్రీరామ రాజ్య నిర్మాణంలో
మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారం జరగాలి. అంధకార ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చగలిగిన ఒకే ఒక్క వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం అందరం కూడా అంటే స్వాతంత్ర పోరాటం విన్నామే తప్ప చూడలేదు ఇక్కడ ఉన్న చాలామంది. ఈ తరం చేసుకున్న అదృష్టం ఏంటంటే, మా తరం చేసుకున్న అదృష్టం, మేమంతా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఐటీ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, ఆ ఫలాలు అందుకున్న వాళ్ళం మేమంతా కూడా. ఆయన గవర్నమెంట్లో ఆయన ఐటీ టెక్నాలజీని తీసుకొచ్చిన దానిలో నిలువెత్తు నిదర్శనం మేమంతా. ఆ రోజు నిర్బంధంగా ఆయన్ని నిర్బంధించినా కూడా 70 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటి అనేది ఇవాళ తెలుగువారు ఎక్కడైతే ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయన గొప్పతనం తెలియజేశారు. అమరావతి ఉద్యమం కానివ్వండి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని శ్రీరామరాజ్యంగా తీర్చిదిద్దటంలో మళ్ళీ మరొక స్వాతంత్ర పోరాటం చేయాల్సిందే. అలానే రామరాజ్య నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములం కావాల్సిందే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లావణ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. శ్రీమతి పాలడుగు వినీల గారికి సభాముఖంగా ధన్యవాదాలు